హలో సార్, ఈరోజు మనం ఇన్వెస్టర్స్ కి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉపయోగపడుతుంది దానికోసం అయితే వివరణ అయితే తెలుసుకుందాం. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉపయోగపడుతుంది దానికి వివరణ అనేది మనం ఈ క్లాస్ లో అనేది మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఒక ఇన్వెస్టర్ కి స్టాక్ మార్కెట్ లో సురక్షితమైన తెలివైన పెట్టుబడులకు మార్గదర్శిగా ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏంటంటే, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఉన్నారు స్టాక్ మార్కెట్ లో సురక్షితమైన లేదంటే తెలివైన పెట్టుబడులకు ఒక మార్గదర్శిగా అయితే ఉంటుంది. అంటే ఇది కంపెనీలో అసలైన విలువను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఓకే. అండ్ మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ గుర్తించడం ద్వారా ఇన్వెస్టర్ కు తన పెట్టుబడిపై దీర్ఘకాలికంగా మంచి రాబడిని అయితే పొందగలడు. ఒకసారి ఇన్వెస్టర్ కున్న ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇన్వెస్టర్స్ కున్న ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సుస్థిరమైన కంపెనీలు గుర్తించడం. సుస్థిరమైన కంపెనీలను గుర్తించడం అంటే కంపెనీ ఆదాయం, లాభం, డెబ్ట్ లెవెల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ వంటి ఫైనాన్షియల్ విశ్లేషణ ద్వారా స్థిరమైన పనితీరు ఉన్న కంపెనీలను ఎంచుకోవచ్చు. కంపెనీ ఆదాయం, లాభం, డెబ్ట్ లెవెల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ వంటి ఫైనాన్షియల్ విశ్లేషణ ద్వారా స్థిరమైన పనితీరు ఉన్న కంపెనీలు అయితే ఎంచుకోవచ్చు. నెక్స్ట్, అండర్ వాల్యూడ్ స్టాక్స్ లను ఉపయోగించడం. అండర్ వాల్యూడ్ స్టాక్స్ లను ఉపయోగించడం మార్కెట్ లో కొన్ని స్టాకులు తక్కువ ధరకే ట్రేడ్ అవుతుంటాయి. మార్కెట్ లో కొన్ని స్టాక్స్ తక్కువ ధరకే ట్రేడ్ అవుతుంటాయి, కానీ వాస్తవానికి మంచి విలువ కలిగినవే ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా వాటిని గుర్తించి తక్కువ ధర వద్దే కొనవచ్చు. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ గా అనేది మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ తగ్గింపు. రిస్క్ తగ్గింపు బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు మార్కెట్ లో కుదింపులు వచ్చినా బాగా నిలబడతాయి. ఈ విశ్లేషణ ద్వారా అలాంటి స్టాకులు ఎంచుకోవడం వల్ల రిస్క్ తగ్గుతుంది. బలమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు మార్కెట్ లో కుదింపులు వచ్చినా బాగా నిలబడతాయి. ఈ విశ్లేషణ ద్వారా అలాంటి స్టాకులు ఎంచుకోవడం వల్ల రిస్క్ అనేది అయితే తగ్గుతుంది. అండ్ లాంగ్ టర్మ్ వృద్ధి. ఇన్వెస్టర్స్ కు కాంపౌండ్ రిటర్న్స్ పొందాలంటే మంచి బిజినెస్ మోడల్ కలిగిన కంపెనీలు పెట్టుబడి అవసరం. ఇన్వెస్టర్స్ కు కాంపౌండ్ రిటర్న్స్ పొందాలంటే మంచి బిజినెస్ మోడల్ కలిగిన కంపెనీలో పెట్టుబడి అనేది అయితే అవసరం. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ దీనికోసం గైడ్ చేస్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది దీనికోసం అనేది అయితే గైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డివిడెండ్ ఈల్డ్ అవకాశాలు. కొన్ని కంపెనీలు మంచి డివిడెండ్లు ఇస్తుంటాయి, కాబట్టి ఫైనాన్షియల్ స్థితిని విశ్లేషించడం ద్వారా రాబడి ఉన్న పెట్టుబడిలో ఎంపిక చేయవచ్చు. కొన్ని కంపెనీలు మంచి డివిడెండ్లు ఇస్తుంటాయి, కాబట్టి వాటి ఫైనాన్షియల్ స్థితిని విశ్లేషించడం ద్వారా రాబడి ఉన్న పెట్టుబడులు ఎంపిక చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సైక్లికల్ ట్రెండ్లో అర్థం చేసుకోవడం. అంటే పరిశ్రమలు ఎలా ప్రభావితం చూపిస్తున్నాయో, ఆర్థిక పరిస్థితులు కంపెనీలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవచ్చు. సైకలాజికల్ ట్రెండ్లు అంటే పరిశ్రమలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయో, ఆర్థిక పరిస్థితులు కంపెనీలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవచ్చు. అంటే ఫైనల్ గా మనం ఈ ఫండమెంటల్స్ ద్వారా మనం ముఖ్యంగా ఏంటంటే, సో ఇది ఫండమెంటల్స్ అనాలిసిస్ అంటే ఇన్వెస్టర్స్ కి ముఖ్యంగా ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనేది తెలుస్తుంది. ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేయాలి అనేది అయితే మనకి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అయితే చూపిస్తుంది. అంటే ఈ ప్రశ్న ఇలా అనేక ప్రశ్నలు మనకి స్పష్టమైన సమాధానాలు అయితే మనకి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తీస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, పెట్టుబడి నిర్ణయాలు డేటా ఆధారంగా తీసుకోవచ్చు, భావోద్వేగాలకు అదుపులో ఉండకుండా. సో ఇది మనకి కంప్లీట్ గా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో ఇన్వెస్టర్ కు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి వివరణ. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.